నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు చంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జాబ్ కార్డులు పొందిన ప్రతి ఒక్కరికి పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడి. జనసేన బలోపేతానికి వాలంటీర్లు మరింతగా కృషి చేయాలి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య పిలుపు. సత్యసాయి సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎన్నలేనివి. కొనియాడిన శ్రీరామచంద్ర గ్రూప్ సంస్థల చైర్మన్ కృష్ణారావు. జాబ్ కార్డులు పొందిన ప్రతి ఒక్కరికి పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. దెందులూరు మండలం సానిగూడెం గ్రామంలో 25 లక్షల రూపాయల వ్యయంతో సాగునీటి అవసరాలకు ఉపయోగపడే 68 ఎకరాల కొత్త చెరువు నిర్మాణ పనుల్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పనిచేసే ప్రదేశంలో కూలీలకు తాగునీరు, మజ్జిగ వంటివి అందించాలని, ఎండ దెబ్బ తగలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయం 6 గంటల నుండే పనులు ప్రారంభించి 10 గంటల లోపున పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామాల అభివృద్ధి బాట పట్టాలని, గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పనకు ఉపాధి హామీ పథకం ఎంతగానో తోడ్పాటును అందిస్తుందని, అంతేకాక ప్రజల వలసలను నివారించవచ్చన్నారు. వేసవికాలం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులు వేగవంతంగా చేసుకున్నట్టుకు మంచి అవకాశం ఉన్నందున కావలసిన పనులు పూర్తి చేసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓస్ అచ్యుత అంబరీష్, డ్వామ పీడీ కేవి సుబ్బారావు, తహసీల్దార్ బి సుమతి, ఎంపీడీఓ శ్రీదేవి, ఏపీఓ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. మందులు ఇక్కడ కావాల్సింది ఉంటుంది మీకు. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ రోజు తీసుకుంటున్నారు. వేరే ఏం కావాలి? ఏమైనా గాయం అట్లా తగిలిందా ఈ టీమ్ లో ఉన్న ఎవరికైనా? ఏం చేయాలమ్మా? జనాలు ఎవరు లేకుండా నేను కూర్చోబెట్టి ముందు వాళ్ళని గాలి తగిలేలాగా పెట్టాను మేడం. తర్వాత కొంచెం వాళ్ళకి ఏం కాదు, కంగారు పడద్దని చెప్పి వాళ్ళ పరిస్థితి చూసి పర్లేదు మేము చేయగలం. మేడం గారు వచ్చారు కాబట్టి ఎక్కువ పని 300 రూపాయలు పైన డబ్బులు రావాలి. ఇక్కడ నుంచి ఈ సంవత్సరం అయ్యేలోపు మార్చి 31 వరకు అవుతుంది. వర్షం కదా, ఏమైనా చేస్తే ఈ నెల చేస్తేనే కనిపిస్తుంది. అందువల్లనే ఓకేనా? ఏమి ఇబ్బంది లేదా? అందరూ బాగున్నారా? వేసవి ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో పోలీస్ సిబ్బంది సంక్షేమానికి చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి కూలర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఆర్మీ రిజర్వ్ విభాగంలో గార్డు డ్యూటీ నిర్వహిస్తున్న సిబ్బందికి శీతల వాతావరణం కల్పించేందుకు కూలర్లను పంపిణీ చేశామన్నారు. సుమారు 91,000 రూపాయల విలువ గల 13 కూలర్లను సిబ్బందికి అందించినట్లు ఎస్పీ తెలిపారు. సిబ్బంది సంక్షేమానికి చర్యలు తీసుకున్న ఎస్పీకి సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి. చెప్తున్నా జాగ్రత్త చూస్తారా? అలాగే సార్, జాగ్రత్త వాడాలి. అలాగే
ప్రజల్లో జనసేన పార్టీకి ఆదరణ పెరుగుతోందని, కావున వాలంటీర్లు పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయాలని జనసేన చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణ మండల జనసేన క్రియాశీలక సభ్యత్వాల కిట్ల పంపిణీ కార్యక్రమం పార్టీ రాష్ట్ర కార్యాలయ ప్రతినిధి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. పట్టణంలోని జనసేన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇన్ఛార్జ్ ఈశ్వరయ్య మాట్లాడారు. చింతలపూడి నియోజకవర్గంలో జనసేన సభ్యత్వాలు 8,350కి చేరాయన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 6,000 సభ్యత్వాలు పెరిగాయన్నారు. ఇందుకు కృషి చేసిన వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. సభ్యత్వ నమోదును ఎంత చిత్తశుద్ధితో చేశారో అదే రీతిలో క్రియాశీలక సభ్యులకు కిట్లను కూడా అందించాలని వాలంటీర్లకు ఈశ్వరయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ, జనసేన జిల్లా కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరి, పట్టణ అధ్యక్షులు షేక్ పీరు, మండల అధ్యక్షులు ఆకుల రాకేష్, నాయకులు చింతల నాని, ఉక్కుడుతి సీతారాం, తిరుమల శెట్టి రవి తదితరులు పాల్గొన్నారు. మన పార్టీ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చింతలపూడి నియోజకవర్గంలో మన సభ్యత్వాన్ని, క్రియాశీలక సభ్యత్వాన్ని 8,350 సభ్యత్వాన్ని మన నియోజకవర్గంలో మనం చేర్పించడం జరిగింది. అంటే మన నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యులు మన జనసేన పార్టీకి 8,350 మంది ఈ సంవత్సరం మనకు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఆ సభ్యత్వానికి సంబంధించినటువంటి కిట్లను కానీ, అలాగే మెడలో వేసుకునేటటువంటి ఐడెంటిటీ కార్డ్స్ కానీ వాటన్నిటిని కూడా ఈరోజు మన ప్రెసిడెంట్ గారి టీం అయినటువంటి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మనం వీటిని అందజేయటం జరుగుతుంది వాలంటీర్లందరికీ. వీటిని మీరు అందరు కూడా తీసుకెళ్ళి మీ సభ్యులందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళందరికి కూడా ఈ సభ్యత్వానికి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డ్స్ కానీ, ప్రెసిడెంట్ గారి పేరు మీద ఆయన వేసినటువంటి పుస్తకాలు కానీ, ఇతర మెటీరియల్ అంతా కూడా ప్రతి క్రియాశీలక సభ్యుడికి మనం అందరం కూడా అందజేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. గతంలో ఏ రకంగా అయితే మనందరం ఆ సభ్యత్వ కిట్లని ప్రతి క్రియాశీలక సభ్యుడికి తూచా తప్పకుండా ఎలాగైతే ఇచ్చుకున్నామో ఇప్పుడు కూడా మనం బాధ్యతగా వారందరూ ఎక్కడున్నా కూడా పిలిపించి వాటన్నిటిని కూడా అందజేయాల్సినటువంటి కర్తవ్యం మనందరి మీద కూడా ఉంది. వాలంటీర్లు వాస్తవంగా చాలా కష్టపడి మరీ పోటీపడి ఎక్కడున్న వాళ్ళందరిని కూడా చూసుకొని సభ్యత్వం చేర్పించినటువంటి కష్టాలు వర్ణాతీతం. గత సంవత్సరం 3,350 ఉంటే ఈ సంవత్సరం మనం 8,350 సభ్యత్వానికి దాదాపు 6,000 సభ్యత్వం మన నియోజకవర్గంలో ఈ సంవత్సరం పెంచుకోవటం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా మన పార్టీ పట్ల ప్రజల్లో మంచి ఆదరణ పెరుగుతుంది కాబట్టి రానున్న కాలంలో మీ యొక్క కృషి మన పార్టీకి ఎనలేని సేవలు అందిస్తారని కోరుతూ ఆ రకంగా ఈరోజు మన ప్రెసిడెంట్ గారి టీం ఏదైతే వచ్చిందో వారి ఆధ్వర్యంలో ఈ ఐడెంటిటీ కార్డ్స్ అన్ని కూడా మీ అందరికి అందజేయడం జరుగుతుంది. ఎండలు తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు సత్యసాయి సేవా సమితి చేస్తున్న కృషి ఎనలేనిదని శ్రీ రామచంద్ర గ్రూప్ సంస్థలు చైర్మన్ బివి కృష్ణారావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల శ్రీ రామచంద్ర మ్యాక్స్ వద్ద శ్రీ రామచంద్ర గ్రూప్ సంస్థల సహకారంతో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామచంద్ర గ్రూప్ సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు మాట్లాడుతూ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలకు తమ సంస్థల తరపున సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని కృష్ణారావు ప్రారంభించి ప్రజలు పాదచారులకు మజ్జిగను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి జిల్లా కన్వీనర్ ఎంవీఎన్ ధర్మరావు, విద్యా సంస్థల డైరెక్టర్ పవన్ కుమార్, గౌతమి, కరెస్పాండెంట్ జగదీష్, సేవా సమితి సభ్యులు మాచిరాజు వెంకటరామారావు, ఎం రాజ్యలక్ష్మి, పి భవానీ, వి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం కూడా సత్యసాయి సేవా సమితి వారు ఆశీస్సులతో బొమ్మిడి బాబు గారు కానీ మా మేస్టర్ రాజు గారు కానీ సత్యసాయి సేవా సమితి వారు అందరూ ప్రోత్సాహంతో రామచంద్ర బ్యాంకు వద్ద ఇంతటి మంచి కార్యక్రమం చేపట్టేందుకు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న సత్యసాయి సేవా సమితి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా సత్యసాయి సేవా సమితి వారు నిర్వహించే కార్యక్రమాలకు మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తున్నాం. అలాగే సత్యసాయి సేవా సమితి వారు పిల్లలకి మోటివేషన్ ఎడ్యుకేషన్ ఇచ్చేందుకు కార్యక్రమంలో మా పిల్లలు అనేక మంది విజేతలయ్యారు. దానికి కూడా సేవా సమితి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సత్యసాయి సేవా సమితి వారితో కలిసి శ్రీ రామచంద్ర గ్రూప్ సంస్థలు ఈ చలివేంద్రాన్ని నిర్వర్తిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత ఎండలో ఉన్న సమయంలో మజ్జిగ లాంటివి జనాలకి అందించేందుకు శ్రీ సత్యసాయి సమితి ముందుకు వచ్చి శ్రీ రామచంద్ర గ్రూప్ సంస్థల ద్వారా ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు జంగారెడ్డిగూడెం మరియు గౌరీశంకరపురం సమితుల ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థ పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా వారి ఆధ్వర్యంలో శ్రీ రామచంద్ర గ్రూప్ ఆఫ్ సంస్థల సౌజన్యంతో ఇక్కడ బస్ స్టాండ్ సెంటర్లో ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ మజ్జిగ చలివేంద్రం పెడుతున్నాము. అదేవిధంగా ఈ రోజున చాలా ఎండ తీవ్రతగా ఉందని గ్రహించి ఈ నెలాఖరు వరకు కూడా చల్లబడే వరకు కూడా మనం మజ్జిగ సేవ చేయాలని చెప్పి తలపెట్టాము. ఆ తలంపుతోటే మేము రామచంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిఇఓ గారిని చైర్మన్ గారిని వారిని చెప్తే వారు కూడా అంగీకరించారు ఈ విషయంలో. అంచేత ఈరోజు మేము ఇక్కడ ఇది స్థాపించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా వేసవికాలంలో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడం కోసం ఈ మజ్జిగ చలివేంద్రం ప్రారంభించడం అయింది. కాబట్టి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. దానికి కావాల్సినటువంటి పెరుగు, మజ్జిగ, కావాల్సినటువంటి పాత్రలు అన్నీ కూడా సమకూర్చారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ సమాజ అభివృద్ధికి సమాజంలో మా వంతు పాత్రగా మేము చేస్తున్నాం అని రామచంద్ర సంస్థలు ముందుకు రావడం అందరికీ గర్వకారణం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్.
గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా ఐఐటి, జేఈఈ మెయిన్స్, ఎంసెట్లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 9441796460. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. కష్టపడి పనిచేసే నాయకులను, కార్యకర్తలను తమ పార్టీ అధిష్టానం గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందని మరోసారి రుజువైందని టీడీపీ నాయకులు షేక్ ముస్తఫా తెలిపారు. చింతలపూడి మాజీ ఎమ్మెల్యే పీతల సుజాతను ఆంధ్రప్రదేశ్ మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పీతల సుజాతను జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు షేక్ ముస్తఫా, వందనపు హరికృష్ణ, ఈర్ని సూరిబాబు, ఎడ్లపల్లి ఏడుకొండలు, దేరంగుల వెంకట్లు కలిసి అభినందన తెలిపారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పనితీరుపై, పార్టీ కార్యకలాపాలపై కొద్దిసేపు చర్చించారు. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పీతల సుజాత తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు విశిష్ట పూజలు జరిపారు. స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడారు. గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు. వేసవి దాహార్తిని తీర్చేందుకు గాను ఐసీఏఏ ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అసోసియేషన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఫస్ట్ చైర్మన్ చార్టెడ్ అకౌంటెంట్ వందన రవి కిరణ్ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఐసీఏఏ వెస్ట్ గోదావరి బ్రాంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ద్వారా ప్రజలకు మ్యాంగో జ్యూస్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం ద్వారా మజ్జిగ పళ్ల రసాలు చల్లటి తాగునీరు పంపిణీ చేస్తామన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు చార్టెడ్ అకౌంటెంట్ కె కాత్యాయని సూచన మేరకు జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటి నిర్వహణకు సహకరిస్తున్న అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీకాస చైర్మన్ చార్టెడ్ అకౌంటెంట్ జి రవీంద్ర కుమార్, ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ముఖ్య రోజుని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేయాలని కొల్లపరి ఆనంద్ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ యోగా గురువు తాండ్ర దిలీప్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు జరిపారు. పట్టణంలోని సీతా మహాలక్ష్మి వృద్ధాశ్రమానికి కొల్లపరి ఆనంద్ ఆధ్వర్యంలో 8,000 రూపాయల విలువైన నిత్యావసర సరుకుల్ని అందించారు. అదేవిధంగా కొత్త మీటర్ ఏర్పాటుకు కలగర వీర్రాజు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో దాసరి శేషు, ప్రసాద్, సుబ్బారావు, సోమరాజు, ఆనందరావు, వీర్రాజు, మాస్టర్ శైలజ, ఉమా, రోజా, హేమ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విషయం వస్తే దానికన్నా ముందుగా మన జమ్మూ కాశ్మీర్ యుద్ధంలో అమరులైన వీరమరణం పొందిన మన మురళీ నాయక్ గారికి, ఎంతోమంది జవాన్లకి, వారందరికీ మనం నివాళులర్పిస్తూ ఒక నిమిషం మౌనం పాటించి వారి కుటుంబానికి మనోస్థైర్యాన్ని కల్పించాలని కోరుతున్నాను. ఇప్పుడు వాళ్ళ బోర్డర్లో వాళ్ళందరూ నిద్ర లేకుండా గడుపుతుంటే ప్రాణాలు తెగించి అక్కడ ఉన్నారంటే మనం ఇక్కడ చాలా సంతోషంగా హ్యాపీగా ఇక్కడ ఉంటున్నామంటే మన ఆర్మీ సోదరులే మన కారణం. దానికి అనుగుణంగా మన మురళీ నాయక్ గారు అనంతపురం సత్యసాయి జిల్లా వారి మృతికి ఒక్క నిమిషం మౌనం కేటాయిందని నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున సందర్భం ఏంటంటే మాకు అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ యోగా గురువు గారు అయినటువంటి తాండ్ర దిలీప్ గారు జన్మదినోత్సవం సందర్భంగా మా యోగా ఫ్యామిలీ అండ్ యోగా టీం సభ్యులందరూ సహకారంతో వారి ద్రవ్య సహాయంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ఈ సహాయం మా యోగా టీం తరఫున స్టార్ట్ చేసాము. అంతకుముందు కూడా ఒక నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. మన తుఫాను కారణంగా హాస్పిటల్లో వారికి రోగులకి పాలు, పండ్లు, భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కారణంగా మేము తెలియజేసేది ఏంటంటే మన పుట్టినరోజులు కానీ ఏమైనా ఇంట్లో శుభకార్యాలు కానీ జరిగినప్పుడు మన తోటి వారికి, ఆపదలు ఉన్న వారికి ఎంతో కొంత సహాయం చేసి వారికి మనం చేదోడు చేయాలని కోరుకుంటున్నాము. దీని ద్వారాగా మేము ఏదో అందరికీ తెలియజేయాలని కాదు, ఇది తెలుసుకుని ఇంకోళ్ళు దీనికి ఇన్స్పైర్ అయ్యి ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు అందరికీ పేదవాళ్ళకి కానీ వికలాంగులకు కానీ వృద్ధులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారని తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందినటువంటి టీడీపీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. భీమవరంలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మహిళల ఆర్థిక వనరుల అభివృద్ధి కమిటీ చైర్మన్ పీతల సుజాత సారథ్యంలో రఘురామకృష్ణంరాజును నాయకులు కలిశారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్స్ బోర్డు మాజీ చైర్మన్ షేక్ ముస్తఫా, పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు వందనపు హరికృష్ణ, వేణుగోపాలస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఈర్ని సూరిబాబు, జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ ఎస్సీసీల అధ్యక్షులు ఎడ్లపల్లి ఏడుకొండలు, 28వ వార్డు ప్రధాన కార్యదర్శి డేరంగుల వెంకట్, జిల్లా తెలుగు రైతు ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాబ్ కార్డులు పొందిన ప్రతి ఒక్కరికి పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడి. జనసేన బలోపేతానికి వాలంటీర్లు మరింతగా కృషి చేయాలి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య పిలుపు. సత్యసాయి సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎన్నలేనివి. కొనియాడిన శ్రీరామచంద్ర గ్రూప్ సంస్థల చైర్మన్ కృష్ణారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.